తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో అటవీ శాఖ సాధించిన విజయాలను, చేరుకున్న లక్ష్యాలను ప్రజల ముందు పెట్టింది. సీఎం రేవంత్ రెడ్డి గారితో కలిసి మంత్రి కొండా సురేఖ కొండాపూర్లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి బొటానికల్ గార్డెన్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఫారెస్ట్ అండ్ ఎకో టూరిజం డెవలప్మెంట్ ఆఫీస్కు శంకుస్థాపన చేశారు. కొత్తగూడెం పాల్వంచ డివిజనల్ మేనేజర్ ఆఫీస్ కాంప్లెక్స్, సత్తుపల్లి డివిజనల్ మేనేజర్ ఆఫీస్ కాంప్లెక్స్లను వర్చువల్గా సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. వృక్ష పరిచయ క్షేత్రం థీమ్స్ పార్క్ ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, టీజీఎఫ్ డీసీ కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య, అటవీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. బ్యాటరీ వెహికల్లో సీఎంతో కలిసి మంత్రి సురేఖ థీమ్స్ పార్క్ ను సందర్శించారు. అటవీ అధికారులు పార్కు ప్రత్యేకతను వారికి వివరించారు. వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీ పార్క్ లో భాగంగా గార్డియన్స్ ఆఫ్ ది వైల్డ్, జంగిల్ ఒడిసీ 90 సినిమా, 360 డిగ్రీ థియేటర్, వీఆర్ ఎక్స్పీరియన్స్ జూలను సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మంత్రి సురేఖ ప్రారంభించారు. ఈ థీమ్లను ఫారెస్ట్ ఆఫీసర్స్ తో కలిసి ఉల్లాసంగా వీక్షించారు. అంతకు ముందు సీఎంతో కలిసి పార్క్ లో మంత్రి సురేఖ మొక్కను నాటారు. అనంతరం మంత్రి బొటానికల్ గార్డెన్ సిబ్బందితో కలిసి ఫోటోలు దిగారు. స్వయంగా టీజీఎఫ్ డీసీ నూతన వాహనాన్ని నడిపి సిబ్బందిలో జోష్ నింపారు. మరోవైపు తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కొత్త వెహికల్స్ ను జెండా ఊపి ప్రారంభించారు మినిస్టర్. తెలంగాణ అటవీ శాఖ సాధించిన వార్షిక పురోగతి నివేదికను అటవీ శాఖ ఉన్నతాధికారులతో కలిసి రిలీజ్ చేశారు. ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల్లో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో బొటానికల్ గార్డెన్ లో నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమం ద్వారా 20.02 కోట్ల మొక్కలను నాటే లక్ష్యాన్ని పెట్టుకున్నామన్నారు. ఇప్పటి వరకు 16.84 కోట్ల మొక్కలను నాటామని తెలిపారు కొండా సురేఖ. తెలంగాణ హరిత నిధి కింద మంజూరైన 40.67 కోట్లతో 12 ప్రాజెక్టులు చేపట్టామన్నారు. కేంద్ర ప్రభుత్వం నగర వన యోజన పథకం ద్వారా రాష్ట్రానికి 14 నగర వనాలను కేటాయించిందని, వాటి అభివృద్ధికి మంజూరు చేసిన నిధులతో నగరాల్లో పచ్చదనం పెంపొందించే దిశగా కార్యాచరణను అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ 100% కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలు చేస్తున్న గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రాం ద్వారా 1738 హెక్టార్ల అటవీ భూమి రిజిస్టర్ చేశామన్నారు. రాష్ట్రంలో ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో రాష్ట్రానికి ప్రత్యేక ఎకో టూరిజం పాలసీని తెస్తున్నామన్నారు మంత్రి సురేఖ. రాష్ట్రంలోని 12 ప్రముఖ ప్రాంతాలను ఎకో టూరిజం కేంద్రాలుగా అభివృద్ధి చేయడం జరుగుతున్నదన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్క్, హైదరాబాద్లోని నెహ్రూ జులాజికల్ పార్క్ లో ఎకో టూరిజం ప్రాజెక్టులను పీపీటీ విధానంలో చేపట్టినట్లు తెలిపారు. కవాల్ టైగర్ రిజర్వ్ జోన్ కోర్ ఏరియా నుండి నిర్మల్ జిల్లా కడిం మండలంలోని మైసంపేట్, రాంపూర్ గూడేలను తొలి విడతగా ఖాళీ చేయించడంతో పాటు ఆమరాబాద్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియా నుండి 4 గ్రామాల తరలింపు పనులను వేగవంతం చేశామన్నారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్ ను మహారాష్ట్రలోని తడోబా టైగర్ రిజర్వ్ తో కలిపే 1442.26 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతాన్ని కన్జర్వేషన్ రిజర్వ్ గా ప్రకటించేందుకు అటవీ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు మంత్రి సురేఖ స్పష్టం చేశారు. వన్యప్రాణుల దాడులతో ఎవరైనా మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు అందించే నష్టపరిహారాన్ని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచామన్నారు. వన్యప్రాణుల వేట, జంతువుల అక్రమ వ్యాపారాన్ని నివారించడానికి క్యాచ్ ది ట్రాప్ పేరుతో తెలంగాణ అటవీ శాఖ కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు. అటవీ జంతువులను వేటాడేందుకు అమర్చిన వలలు, ఉచ్చులు, విద్యుత్ తీగలను నిర్వీర్యం చేసి అక్రమ వేట బారి నుంచి పెద్ద సంఖ్యలో వన్యప్రాణులను అటవీ శాఖ రక్షించిందన్నారు. కాంట్రాక్టర్లతో తునికాకు కూలీలకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి అటవీ శాఖ నేరుగా వారి అకౌంట్లో డబ్బులు జమ చేస్తుందన్నారు మినిస్టర్. ఆన్ లైవ్ బిఎల్ కలెక్షన్ స్కీమ్ ను ప్రవేశపెట్టి అక్రమాలను అరికట్టామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 2024లో 113 తునికాకు సేకరణ యూనిట్ల పరిధిలో 82,627 మంది తునికాకు సేకరణ కార్మికులు నమోదు చేసుకున్నారని, వారికి ప్రభుత్వం 29.40 కోట్ల రూపాయలను ఆన్లైన్ లోనే చెల్లించిందన్నారు. నేషనల్ ట్రాన్సిట్ పాస్ సిస్టమ్ ద్వారా ఆన్లైన్ లో దాదాపు 22,954 అనుమతులు జారీ చేసి పారదర్శకతకు పెద్దపీట వేసిందన్నారు. ఆక్రమణకు గురైన 17,643 ఎకరాలకు పైగా అటవీ భూమిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
తెలంగాణలో పచ్చదనం పెంపుదలలో వన్యప్రాణుల సంరక్షణలో ప్రాణాలకు తెగించి పోరాడుతున్న అటవీశాఖ సిబ్బందిని అభినందించారు. భవిష్యత్తులో అధికారుల సహకారం సమన్వయంతో అటవీశాఖ ఉన్నతికి అనేక కార్యక్రమాలు చేపడతామని చెప్పారు మంత్రి కొండా సురేఖ. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో